హలో ఎవ్రీవన్, నమస్తే అందరికీ. సో ఈరోజు అయితే మన తెలుగు కమ్యూనిటీస్కి ప్రోటీన్ రిచ్ బ్రేక్ఫాస్ట్ ఎట్లా చేయాలో చెప్తున్నాను. ఎందుకంటే మనం ఆల్రెడీ దోశ, ఇడ్లీ, వడ, బోండా ఇవే మనకు అందరికీ ఎక్కువగా తెలుసు. బట్ ఈరోజు అయితే ఒక హై ప్రోటీన్ డైట్, హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ మీకోసం చెప్తున్నాను. సో దీంట్లో మనం వాడేది బేసన్ ఫ్లోర్ అండ్ టోఫు అయితే మనకి 70 రూపీస్ దొరుకుతుంది. మీకు పన్నీర్ అయితే 200-300 రూపీస్. కానీ పన్నీర్తో కూడా ఈ రెసిపీ మొత్తం సేమ్ అండి, తేడా ఏముండదు, చాలా బాగుంటుంది అలా కూడా. గ్రేట్. సో ఇదైతే బేసన్ ఫ్లోర్, మన శనగపిండి చిక్పీ ఫ్లోర్ అంటాం కదా. దెన్ ఒక మంచి టమాటా అండ్ ఒక ఆనియన్ బాగా చిన్నగా స్లైస్ చేసుకొని పెట్టుకోండి. దెన్ ఇంకా మనకు టోఫు ఇవన్నీ. అండ్ దెన్ ఇప్పుడు అందరు ఏం చేస్తారంటే జస్ట్ ఈ ఇంగ్రీడియంట్స్ తోటే చేస్తారు, అంటే ఈ బేసన్ ఫ్లోర్, టోఫు, ఈ కొత్తిమీరతోనే వేస్తారు. బట్ ఇది నా పర్సనల్ రికమెండేషన్. ఒక బంచ్ ఆఫ్ కొత్తిమీరని తీసుకోండి, ఒక అల్లం ముక్క వేయాలి, ఈ 3 మిరపకాయలు వేసేయండి, మిర్చి వేసేస్తే. సో దీన్ని మనం ఇప్పుడు జ్యూస్ చేసుకొస్తున్నాం. జ్యూస్ అంటే పేస్ట్, ఓకేనా. దీన్ని పేస్ట్ చేసుకొని ఈ పేస్ట్ని మనం దానికి మిక్స్ చేయబోతున్నాం. స్టెప్ ఏంటంటే టోఫూని మనం బాయిల్ అవుతున్న వాటర్లో వేసుకోవాలి. అలా కాసేపట్లో వేసుకోవడం వల్ల మనకి స్మెల్ ఏదైనా ఉన్నా పోతాయి. అట్లా ఒక 5 మినిట్స్ మరిగించుకొని తీసేసుకోవాలి. అయితే మనం ఇది మొత్తం ఇట్లా స్క్రాంబుల్ చేసుకున్నాం కదా. స్క్రాంబుల్ చేసుకున్న తర్వాత ఇంతకుముందు మనం కొత్తిమీర, కొరియాండర్, మిర్చి అండ్ అల్లంతో చేసిన పేస్ట్ ఉంది కదా, దాన్ని దీనిలో వేసేయాలి మనం. సో అది వేసేసి ఒక 2-3 మినిట్స్ పక్కన పెట్టినా బాగుంటుంది. ఎందుకంటే ఇప్పుడు మనకి సోయా అనేది ఫస్ట్ నుంచి మన అందరికీ తెలుసు కదా, సోయా కొంచెం స్మెల్ వస్తుంది. బట్ ఆ తర్వాత ఈ కొరియాండర్ పేస్ట్ని దీంట్లో మనం యాడ్ చేసి ఎప్పుడైతే మనం హ్యాపీగా మిక్స్ చేస్తామో ఆ కొరియాండర్ ఉన్న ఆ ఫ్లేవర్ కూడా దీనికి పడుతుంది. సో కొద్దిసేపు అట్లా కలిపి మ్యారినేట్ చేసుకున్నట్టు చేసుకోవచ్చు. సో ఇందులో 1/2 స్పూన్ అయితే కారపొడి వేసేసాము. టేస్ట్కి తగినట్టుగా మీరు కూడా వేసుకోవచ్చు. మీరు ఎక్కువ కారం తింటే ఎక్కువ వేసుకోవచ్చు. సాల్ట్ కూడా సేమ్ మనం ఎంత వేసామో అంత. అండ్ ధనియా పౌడర్ కూడా వేసేద్దాం దీంట్లో. అండ్ ఇంకొకటి ఏంటంటే, సో బేసిక్గా నేను ఒకసారి పరాటా తినడానికి బయటికి వెళ్ళాను. వాళ్ళు ఏంటంటే మన సేమ్ మ్యాంగో పికిల్లో వాళ్ళు ఏం చేశారంటే పచ్చిమిర్చి కట్ చేసి దాంట్లో వేస్తారు. సో ఈ మ్యాంగో పికిల్ ఏంటంటే కొంచెం వాటర్ యాడ్ చేశారు వాళ్ళు. వాటర్ యాడ్ చేసి అట్లా నిల్వ పచ్చడి ఒక గ్లాస్ జార్లో పెట్టేసి దాంట్లో పచ్చిమిర్చి యాడ్ చేశారు. సో ఈ పచ్చిమిర్చి అండ్ మ్యాంగో పికిల్ కొన్ని రోజులు, అంటే అట్లీస్ట్ ఒక 2-3 డేస్, 2 డేస్ మ్యాక్సిమం అది ఊరిన తర్వాత పచ్చిమిర్చి టేస్ట్ మాత్రం సూపర్ ఉంటుంది. సో మీరు కూడా ఇంట్లో గ్లాస్ జార్స్ ఉంటే ట్రై చేయండి. మ్యాంగో పికిల్ అందులో వేసేసి నిమ్మ వాటర్ వేయండి, అంటే వాటర్ వేస్తే ఖరాబ్ అయిపోతుంది చట్నీ. సో నిమ్మకాయ కలిపిన వాటర్ వేసేసి దెన్ దానిలో వేసండి. సో ఇప్పుడైతే మనం అన్నీ మిక్స్ చేస్తున్నాం, టమాటో, ఆనియన్ ఇవన్నీ కూడా మిక్స్ చేస్తున్నాం. సో మేమైతే 2 మినిట్స్ మ్యారినేషన్ చేసి పక్కన పెట్టేసి మళ్ళీ ఇప్పుడు ఇవన్నీ మీకు చూపిస్తున్నాము. సో మీరు కూడా అలా చేసుకోండి. కొత్తిమీర కూడా కొంచెం పైన చేస్తున్నాం, ఎందుకంటే ఆ చిల్లా చేసినప్పుడు కొత్తిమీర అట్లా పైన తగులుతూ ఉంటే చాలా బాగా టేస్టీగా ఉంటుంది. సో ఇప్పుడు ఫైనల్లీ మనం బేసన్ ఫ్లోర్ కూడా యాడ్ చేస్తున్నాం. అంటే వెజిటేరియన్స్కి చాలా ప్రాబ్లం కదా, ఎప్పుడు చెప్తూ ఉంటారు అసలు వెజిటేరియన్లో ఏం లేదు, ఒక ఎగ్లో ఉంటుంది ప్రోటీన్, దాంట్లో ఉంటుంది ప్రోటీన్, కానీ దేంట్లో ఉండదని అంటాం కదా. సో ఈరోజు మీకు మన వెజిటేబుల్స్ తోటి, అంటే ఇంట్లో ఉన్న బేసిక్ ఇంగ్రీడియంట్స్ తోటి ఒక హై ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్ చేస్తున్నాం. ఇది మీ పిల్లలకి బ్రేక్ఫాస్ట్గా పెట్టండి, ఇట్ ఈస్ సో హెల్ప్ఫుల్. సో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ, స్పూన్తో అవ్వట్లేదు, ట్రై చేసాము. సో మన హ్యాండ్ తోటే మనం చేసుకుంటాము. లైట్గా మధ్యలో వాటర్ కొంచెం యాడ్ చేసుకుంటూ చూసుకోవాలి బ్యాటర్ని. ఎక్కువ లూజ్గా కూడా అవ్వద్దు. బాగా లూజ్ అయిందంటే ఇంకా మీ చిల్ల రాదు, మళ్ళీ మమ్మల్ని వేసుకుంటారు. దోశ అయిపోదు అప్పుడు చిల్ల. సో ఆనియన్స్ ఇవన్నీ యాడ్ చేసుకున్నాం కాబట్టి కొంచెం ఇట్లా మనం హ్యాండ్తో థిక్గానే ఉంటుంది. బట్ ఇంకా చిల్లా అంటే అంతే కదా, ఇట్స్ లైక్ ఏ పరాటా ఓన్లీ. బట్ యాక్చువల్గా కొత్తిమీరలో విటమిన్ సి అండ్ కే కూడా ఉంటాయంట, అసలు అది చాలా హెల్ప్ఫుల్ మనకి. సో మనం ఎప్పుడైనా కాల్షియం రిలేటెడ్ ఫుడ్ తీసుకుంటాం కదా, ఇప్పుడు సోయాలో కాల్షియం ఉంటుంది, పన్నీర్లో కాల్షియం ఉంటుంది. మన బాడీ డైరెక్ట్గా కాల్షియంని అబ్జర్వ్ చేసుకోదు. అది అబ్జర్వ్ చేసుకోవాలంటే మనకు కే విటమిన్ కావాలి. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నీ దగ్గర ఒక బైక్ ఉందనుకోండి, ఒక కార్ ఉందనుకోండి, పెట్రోల్ లేకుండా కారు ఎంతున్నా వేస్టే కదా. సో ఆ కార్ అక్కడే ఆగిపోతుంది. కాల్షియం కూడా అంతే, నువ్వు ఎంత తీసుకున్నా కానీ కాల్షియం అక్కడే ఆగిపోతుంది. కానీ దానిలో పెట్రోల్ ఏంటంటే విటమిన్ కే, అది ఈ కొత్తిమీరలో చాలా ఉంటుంది. సో మన బాడీకి ఎక్కడ రిపేర్ అయితే ఎక్కడుందో అక్కడికి తీసుకెళ్తుంది. దాంతోపాటు ఇప్పుడు మనకు కావాల్సిన యాంటీ ఆక్సిడెంట్ దొరికాయి కదా. సో ఇప్పుడు ప్రోటీన్ అనేది రిపేర్ అన్నట్టు, అంటే మన ఒక బాడీలో బేసిక్ సెల్ రిపేర్కి ప్రోటీన్ అనేది చాలా
ఇంపార్టెంట్. కానీ మనం మన తెలుగు లైఫ్ స్టైల్కి వచ్చేసరికి మనం ప్రోటీన్ తింటున్నాం కానీ కావాల్సినంత తినట్లేదు. దానివల్లే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. సో అది గట్ రిపేర్కి అయినా కానీ ఏ రిపేర్కి అయినా కానీ చాలా బాగా పనిచేస్తుంది. సో ఈరోజు మీకు ఒక టిప్ ఏంటంటే గట్ రిలేటెడ్ ఇష్యూస్తో ఎవరైనా ఇబ్బంది పడుతుంటే వాళ్ళకి ఒక టిప్ చెప్తాను. ఏంటంటే మీరు ఎర్లీ మార్నింగ్ లేవగానే CCF టీ అని ఉంటుంది. CCF అంటే ఇప్పుడు నేను క్యూమిన్ సీడ్స్ యాడ్ చేశాను కదా, సో క్యూమిన్ సీడ్స్, సోంప్ సీడ్స్ అండ్ ధనియాలు అంటాం కదా, సో ఈ మూడింటిని ఒక 2 టేబుల్ స్పూన్స్ వేసేసి వాటర్లో మరిగిచ్చేసి గ్రీన్ టీగా తాగేయచ్చు. సో ఇదైతే ఎర్లీ మార్నింగ్ మీరు ఆ చాయ్ బదులు ఇది గ్రీన్ టీ తాగండి. నేను కూడా నా లైఫ్ స్టైల్ని చేంజ్ చేసుకోవాలనుకున్నప్పుడు, ఎందుకంటే మేము నాన్ వెజ్ తినము, నాన్ వెజ్ లేకుండా మన బాడీకి కావాల్సిన ప్రోటీన్ కావాలంటే ఎట్లా అని రీసెర్చ్ చేసి మేము కొన్ని రెసిపీస్ దొరకబెట్టాం. సో ఆ రెసిపీస్ మీకోసం మేము చేస్తున్నాం. ఈ వీడియో వాచ్ చేయండి అండ్ మీరు ఎవరైనా మీకు తెలిసిన వాళ్ళు ఎవరైనా పాపం డయాబెటీస్తో బాధపడుతూ ఉంటే కూడా ఈ రెసిపీ షేర్ చేయండి. ఇదంతా పెద్ద ప్రాబ్లం ఏం కాదు. సో మన ఇంట్లో నాన్ స్టిక్ ప్యాన్స్ అని చాలా ఉంటాయి కదా, ఫస్ట్ దాన్ని అవతల పడేయండి. ఎందుకంటే నాన్ స్టిక్ అనేది మనం వేడి చేసినప్పుడు దానిపైన ఉన్న ఒక కెమికల్ లేయర్ ఉంటుంది, అది మన ఫుడ్లో కలిసిపోతుంది. ఫుల్ ఐరన్ గ్రేడ్ మెటీరియల్ తోటి కొంచెం మెయింటెనెన్స్ చేసుకోవాలి. మెయింటెనెన్స్ కూడా ఏం లేదు, ఆయిల్ అప్లై చేసేస్తే సరిపోతుంది, ఆయిల్ అప్లై చేసి పక్కన పెట్టేస్తే సరిపోతుంది. సో మనం దీనిలో చేసుకుంటే మనకు కావాల్సిన ఫుడ్లో కొంచెం అన్న ఐరన్ అన్న మన బాడీలోకి వెళ్తుంది. అండ్ టేస్ట్ కూడా హోటల్ స్టైల్ టేస్ట్ వస్తుంది. మీరు దీనిలో దోశలు వేసినా ఏం వేసినా కానీ హోటల్ స్టైల్ టేస్ట్ అయితే పక్కా. ఇంకో విషయం, ఇలాంటి స్ప్రే బాటిల్ కూడా తీసుకోండి ఒకటి, ఇది మీషోలో అవైలబుల్గా ఉంది. ఎందుకంటే తీసుకోవాలని కాదు, ఎందుకు చెప్తున్నానంటే మనం యాక్చువల్గా ఏ దోశ వేసుకున్నా ఏం వేసుకున్నా స్పూన్తో వేస్తే ఆయిల్ అంత వెళ్ళిపోతుంది. జస్ట్ ఇలా అయితే మనకి ఎంత కావాలో అంత స్ప్రే చేసుకుంటే సరిపోతుంది. సో దీంతో మనం తక్కువ ఆయిల్ని కన్జ్యూమ్ చేస్తాం. అండ్ దానికంటే మించింది మనం ఆయిల్ స్టోరేజ్ కదా, ఆయిల్ స్టోరేజ్ని కూడా గ్లాస్ జార్లో పెట్టుకుంటున్నాం. సో నేను స్లోగా మీకు ఇట్లాంటి టిప్స్ చెప్తున్నాను, మీ ఇష్టం. మనం అన్నిటినీ అంటే ప్లాస్టిక్లో ఎన్ని పెట్టుకున్నా కానీ ఓవర్ ద మనం వాడుతున్న కొద్దీ ఆ ప్లాస్టిక్ అనేది డిగ్రేడ్ అయిపోయి మన ఫుడ్లో కలిసిపోతుంది. సో అందుకే ఇట్లాంటి గ్లాస్ జార్స్ మనం మెయింటైన్ చేయాలి. ఓకే, దీనికి మెయింటెనెన్స్ ఉంటుంది, బట్ ఎట్ ద కాస్ట్ ఆఫ్ లైఫ్. ఎందుకంటే ఇప్పుడు కాస్ట్ కూడా ఏం లేదు, మనం ఇప్పుడు ఓల్డ్ హనీ బాటిల్స్ ఉంటాయి కదా, దాంట్లో కూడా పెట్టేసుకోవచ్చు. సో మేమైతే లీటర్ ఆయిల్స్ ఏం చేస్తామంటే డైరెక్ట్ ఇట్లా లీటర్ ఆయిల్స్ పెట్టినప్పుడు ఇట్లీ బాటిల్ లీటర్ కొనుక్కున్నప్పుడు దీనిలో మంచిగా హ్యాపీగా లీటర్ పోసేది. సో ఇదే చిల్ల అంతే. మనం దీనికి మళ్ళీ గోధుమ రొట్టెలాగా చేయాల్సిన అవసరం లేదు, ఏం చేయాల్సిన అవసరం లేదు. సింపుల్గా అట్లా పెట్టేసి పైన ఇట్లా పెట్టేస్తే సరిపోతుంది. ఒక 2-3 మినిట్స్లో మీ చిల్ల రెడీ అయిపోతుంది. సో మన రెసిపీ అయితే రెడీ అయిపోయింది. చూడండి ఎంత ఈజీగా వస్తుందో. వావ్, అంతే. ఇంకొకటి, లో ఫ్లేమ్ ఈజ్ ఇంపార్టెంట్, లేకపోతే మనం ఇంత కష్టపడి ఏదైతే ప్రోటీన్ అనుకుంటున్నామో ప్రోటీన్ అంతా వెళ్ళిపోతుంది. ఓకే, సో ఇప్పుడు ఇంకో సైడ్ కూడా కాల్ చేసినామంటే ఇట్ విల్ గివ్ us చిల్లా ఇస్ రెడీ. యప్. సో మేమైతే సెట్ కట్ వాడతాం. మన సెట్ కట్ అంటే ఏం లేదు. సో ఇప్పుడు ఇది ఉంది కదా అక్షయకల్ప, మేము వాడేదైతే అక్షయకల్ప ఆర్గానిక్, వి ప్రిఫర్ ఆర్గానిక్. సో సెట్ కట్లో ఏంట్రా అంటే మామూలు కర్డ్ ప్యాకెట్లో కంటే కూడా కొంచెం టేస్ట్ అయితే బాగుంటుంది. అండ్ ఎలా అయినా మనం ఒక కర్డ్ ప్యాకెట్ 40-50 రూపీస్ పడుతుంది. సో ఇది 120కి వచ్చేస్తుంది. అండ్ 10 days ఎట్లయినా అట్లీస్ట్ 6 to 8 days ఉంటుంది. కాబట్టి వి ప్రిఫర్ దిస్. అండ్ కర్డ్ పెట్టుకొని దీన్ని నంచుకొని హ్యాపీగా తినొచ్చు. మీకు కావాలంటే మ్యాంగో పీకిల్ కూడా పెట్టుకోవచ్చు కొంచెం టేస్ట్ కోసం. యా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఈరోజు అయితే ఈ ప్రోటీన్ రెసిపీ మీకోసం చేసాము. కంటిన్యూ చేయండి, వాచ్ చేయండి, కామెంట్ చేయండి మీకు ఏమైనా డౌట్స్ ఉంటే. అండ్ ఇంకెన్నో రెసిపీస్ మన వీడియోస్లో వస్తూనే ఉంటాయి. స్పెషల్లీ దీంట్లో అయితే ఓన్లీ హెల్దీ రెసిపీస్ మాత్రమే వస్తాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్. సీ యూ. హ్యావ్ ఎ గ్రేట్ ప్రోటీన్ బ్రేక్ఫాస్ట్.